హాయ్ గాయ్స్, నేను మీ ఢిల్లీ పర్షం. ఈరోజు మన జర్నీలో వచ్చేసి డే 6. సో ఈరోజు మొత్తం కంప్లీట్ అలపి బెస్ట్ ప్లేసెస్ని అయితే మనం కవర్ చేద్దాం. సో మేమైతే 2 స్కూటీస్ రెంట్ తీసుకొని ఈరోజు అలపిని అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మేము మరారి బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చూసుకోవచ్చు, ఇప్పుడే మేము బీచ్కి అయితే రీచ్ అయ్యాం. సో అక్కడ వాళ్ళైతే అప్పుడే ఫ్రెష్గా సముద్రం నుంచి అయితే ఫిషెస్ పట్టారు, చూడండి.
సో చూడొచ్చు, ఇవే బోట్లోనే వాళ్ళైతే సముద్రంలోకి వేటకైతే వెళ్తారు. సో ఇక్కడ చూసుకుంటే సముద్రం నుంచి ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి వచ్చినట్టున్నారు. ఇప్పుడే వలల నుంచి అయితే ఫిషెస్ని, ప్రాన్సెస్ని అయితే తీస్తున్నారు. చూడొచ్చు. చూడండి, సముద్రం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. మనకైతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అయితే అనిపించదు. అంత రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్ అయితే అక్కడ. సో అక్కడి నుంచి అయితే వెళ్తూ వెళ్తూ ఒక డ్యాన్స్ బిట్ అయితే చేసి మేము వెళ్ళిపోయాం. సో అలపికి వచ్చి అయితే మనం అలపి బోటింగ్ అయిపోతే అయితే బాగుండదు, కాబట్టి మనమైతే ఇప్పుడు అలపి బోటింగ్ అయితే చేయబోతున్నాం. అలపిలో బోట్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి మేమైతే కాసేపు అలా బోట్లో అలపి అందాలని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వెళ్తున్నాం. చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో. ఆ చెట్ల మధ్యలో వాటర్లో బోట్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మాకైతే బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా నచ్చింది. చూడొచ్చు మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నామో.
సో కాసేపు ట్రావెల్ చేశాక లంచ్కి అయితే మేము ఈ హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫిష్ లేదా ప్రాన్స్ మనం ఆర్డర్ చెప్తే వాళ్ళు మనకు కర్రీ లేదా స్టార్టర్ లాగా అయితే మనకు చేసి అయితే ఇస్తారు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిన కేరళ భోజనం. మాకైతే ఇది బాగా నచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుందని చెప్పాలి. మేమైతే ఒక ప్లేట్ ఫిష్ అండ్ ఒక ప్లేట్ చికెన్ అయితే చెప్పాము. మా లంచ్ తర్వాత అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోబోతున్నాం. దేనికంటే మేము వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాల్సి ఉంది. యాక్చువల్లీ ఒక పెద్ద బోట్లో ఫుల్ డే మొత్తం బోట్లో ఉండాలనుకున్నాం. కాకపోతే వేరే ప్లేసులు కూడా కవర్ చేయాలి కాబట్టి మేమైతే ఫిక్స్డ్ అవర్స్ లెక్క మాట్లాడుకొని ఇప్పుడైతే వెళ్ళిపోబోతున్నాం. సో ఇప్పుడు మేము జటాయు ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేమున్న అలపి ప్లేస్ నుంచి జటాయుకి అయితే 3 hours జర్నీ ఉండబోతుంది. కిలోమీటర్స్ వచ్చేసి 110 kilometers అయితే ఉండబోతుంది ఇక్కడ నుంచి. మేము ఈ జర్నీ బస్సులో లేదా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. కానీ మేము బైక్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో బస్ జర్నీ చేసాము, అలాగే బోట్ జర్నీ చేసాము, ట్రైన్ జర్నీ కూడా చేసాము. సో బైక్ మీద ట్రావెల్ చేయలేదు కాబట్టి బైక్ ట్రావెల్ అయితే మేము ప్రిఫర్ చేసాం.
సో 3 అవర్స్ జర్నీ తర్వాత జటాయుకి అయితే మనం రీచ్ అయ్యాము. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళడానికి అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టెప్స్ ఎక్కి వెళ్ళడం, అవి మొత్తం 826 ఉంటాయి, అంటే అప్ అండ్ డౌన్ కలిపి 1652 స్టెప్స్. ఇంకో ఆప్షన్ వచ్చేసి రూప్ వేలో వెళ్ళొచ్చు. సో మేము తిరిగి ట్రావెల్ చేసి వెళ్ళాలి కాబట్టి మాకంత టైం లేక మేమైతే రూప్ వే ప్రిఫర్ చేసుకున్నాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 270 పడింది, అలాగే రోప్ వే టికెట్ వచ్చేసి 300 పడింది పర్ పర్సన్కి. సో రూప్ వేలో పైకి వెళ్తుంటే మాకు మాత్రం ప్యాక్ అయిపోయింది, ఎందుకంటే కింద ఏముండదు, డైరెక్ట్ మేము ఆకాశం నుంచే వెళ్తున్నాం. ఈ రూప్ వే కూడా కొద్దిగా ఊగుతూ అయితే వెళ్తుంది, చూడొచ్చు. సో ఈ జటాయుకి అయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. దీని పొడవు 200 అడుగులు, వెడల్పు 150 అడుగులు, ఎత్తు దాదాపు 70 అడుగుల వరకు ఉంటుంది. సో చూడొచ్చు, మనమైతే పైకి అయితే రీచ్ అయిపోయాం. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేసు. రామాయణం కథ ప్రకారం రావణుడు సీతను అపహరిస్తే జటాయు పక్షి సీతను రక్షించేందుకు పోరాడింది. రావణుడు జటాయు రెక్కలు విరిచేశాడు, ఈ కొండపైనే పడిపోయింది. రాముడికి సీత ఉన్న దిశ చెప్పి ప్రాణాలు విడిచింది జటాయు. దీన్ని నిర్మించిన వారు రాజీవ్ అంచెల్. అతను ఒక సినిమా దర్శకుడు, అలాగే శిల్పకళాకారుడు. దీని నిర్మాణానికి దాదాపు 10 సంవత్సరాల వరకు టైం పట్టింది. దట్స్ ఆల్ ఫర్ ద డే 6 guys. మళ్ళీ డే 7లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆల్. గుడ్ నైట్.